నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. మనమైతే పిఠాపురంలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలనైతే చూడడానికి వెళ్తున్నామండి. ఒక రోజులో పిఠాపురంలో ఉన్నటువంటి 5, 6 పుణ్యక్షేత్రాలను ఏ విధంగా దర్శించవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే కాకినాడ నుండి పిఠాపురం అయితే బయలుదేరాను. ఇక్కడ కనిపించేటువంటి బ్రిడ్జ్ వచ్చేసి మనకి పిఠాపురం రాజావారి వారధండి. ఇక్కడి నుంచి మనకి ఒక 500 మీటర్స్ దూరంలో మనకి రోడ్డు పక్కన మనకి ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే రావడం జరుగుతుంది. నేను ఆ టెంపుల్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఎవరైతే పిఠాపురం వస్తున్నారో మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే మీరు ఎవరి యొక్క హెల్ప్ లేకుండా పిఠాపురంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. పిఠాపురం లోకల్ టూర్. అంటే పిఠాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని ఏ విధంగా దర్శించాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మన పిఠాపురం అన్నది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఎందుకంటే పిఠాపురంలో మనకి అష్టాదశ శక్తిపీఠంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా దత్తాత్రేయ స్వామి జన్మించింది కూడా ఈ పిఠాపురంలోనే. అటువంటి ఈ పిఠాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని వరుస క్రమంలో ఏ విధంగా దర్శించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి అంటే కాకినాడ నుండి కానీ లేదా మనకి వైజాగ్ నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో మనకి దగ్గరలోనే అంటే నేషనల్ హైవే 216 ఉందండి. ఇక్కడ మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా మనకి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బస్సులు కానీ దాంతోపాటు మనకి ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా మనకి ఈ నేషనల్ హైవే పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మనకి పాదగయ క్షేత్రం అంటే త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రం అండి. గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశమే ఈ పిఠాపురం. అంటే నేషనల్ హైవే పక్కన ఉంటుంది టెంపుల్ ఇది. ఆ టెంపుల్ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి అది. పాదగయ క్షేత్రం. ఈ క్షేత్రంలోనే మనకి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి పురోహితిక దేవి అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఈ పాదగయ క్షేత్రంలోనే మనకి కొలువై ఉన్నారు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ పాదగయ క్షేత్రంలోనే శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క క్షేత్రంలోనే కొలువై ఉండడం విశేషం. ఇది మనకి ఇక చూడొచ్చు నేషనల్ హైవే అండి. అటు నుంచి కాకినాడ నుండి మనం ఇటు వైజాగ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకి సామర్లకోట నుండి కూడా మనం ఈ పిఠాపురానికి చేరుకోవచ్చు. అంటే రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ పిఠాపురం చేరుకోవడం అన్నది చాలా సులభం. ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి కష్టం పడకుండా ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. ట్రైన్ అయితే మనకి పిఠాపురంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర నుండి పాదగయ క్షేత్రం అంటే ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క క్షేత్రం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా మనకి సామర్లకోట నుండి అయితే ఇంచుమించుగా సామర్లకోటలో అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయండి. సామర్లకోట నుండి పిఠాపురం వచ్చేసి మనకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్‌గా నేరుగా మనకి ఈ 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ పాదగయ క్షేత్రాన్ని అంటే ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించుకుని దాని తర్వాత ఒకటొకటిగా మనం మిగిలినటువంటి క్షేత్రాలను కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి పాదగయ క్షేత్రానికి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా మనకి ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా ఉందండి. నేను ఇక్కడ ఇక్కడ నా ఏళ్ళు మీరు చూసినట్లయితే మనకి ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క అకామిడేషన్ ఇచ్చేటువంటి క్వార్టర్స్ అయితే మనకి అక్కడ కనిపిస్తున్నాయండి. టెంపుల్ దానికి ఆపోజిట్‌లో మనకి టెంపుల్ కనిపిస్తుంది. మనకి స్టార్టింగ్ ఇక్కడ ఏయ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముఖద్వారం మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు ముఖద్వారం. ఇక్కడ చూడండి ముందుగా మనకి పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠం కాబట్టి అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. దాని తర్వాత ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి పిఠాపురం దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఆర్చ్‌లోనే మనకి ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విశిష్టత ఏమిటన్నది చూపించడం జరిగింది. మీకు లైన్‌గా ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనకి పిఠాపురంలో పాదగయ క్షేత్రం. అంటే ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క కోడి రూపాన్ని సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ ధరించి ఇక్కడ కుక్కటేశ్వర స్వామిగా వెలిసాడు కాబట్టి ఉమా కుక్కటేశ్వర స్వామి యొక్క క్షేత్రం. రెండోది మనకి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక దేవి యొక్క శక్తిపీఠం కూడా పిఠాపురంలోనే ఉందండి. అదేవిధంగా మనకి పురోహితిక దేవి యొక్క శక్తిపీఠాలు అంటే మనకు 2 కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పాదగయ క్షేత్రంలోను, 2 మనకి శిష్టకర్ణాల వీధిలో అంటే మనకి పెట్రోల్ బంక్ ఆపోజిట్‌లో మనకి అక్కడ ఒక శక్తిపీఠం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 3 వచ్చేసి దత్తాత్రేయ స్వామి యొక్క పుట్టినటువంటి ప్రదేశం పిఠాపురం కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఇక్కడ పుట్టినటువంటి
ఇల్లు కూడా మనం చూడవచ్చండి. లోపల మనకి గోల్డ్ షాపులకు వెళ్ళేటువంటి ప్లేస్‌లో ఉంది. మనకి 4 వచ్చేసి పంచమాధవ క్షేత్రాలు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పంచమాధవ క్షేత్రాలుగా వెలిసినటువంటి ప్రదేశాల్లో మనకి పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం అండి. అది కూడా నేను ఈ వీడియోలో చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను కూడా ఈ వీడియోలో మనం ఒకటొకటిగా కవర్ చేసేటప్పుడు ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం పాతగయ క్షేత్రానికి వెళ్ళి చూద్దామండి. సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి ఈ టెంపుల్ దగ్గరలోనే మనకి ప్రైవేట్ ఆటోలు గానీ, కార్లు గానీ మనకు అందుబాటులో ఉంటాయండి. మీరు మాట్లాడుకొని ఈ 5 టెంపుల్స్ చూడడానికి ఒక ప్యాకేజ్ కింద మాట్లాడుకోవచ్చు. లేదు మీరు బై వాక్ వెళ్ళాలనుకున్నా గూడా, మీరు ఇక్కడి నుంచి నేను రూట్స్ అన్నీ గూడా చూపిస్తానండి. అక్కడి నుంచి మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ ఒక్కొక్క టెంపుల్‌కైతే మీరు చేరుకోవచ్చు. వెహికల్ ద్వారా వస్తే మీకు పార్కింగ్ గూడా ఈ టెంపుల్ ముందే మనకి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మన పిఠాపురంలో దర్శించేటువంటి మొదటి క్షేత్రం వచ్చేసి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రం అండి. ఇక్కడ ఈ టెంపుల్ చూసుకుని తర్వాత నుంచి ఒక్కొక్క టెంపుల్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రండి. ముందుగా మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి లోపలికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ మనకి ఆలయ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉందండి. సాయంత్రం వచ్చేసి 4:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే స్టార్టింగే మనకి సాక్షాత్తు పరమశివుడు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండీ ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రం. మనం గాలిగోపురం దాటి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన వెంటనే మనకి ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. ఇదే మనకి ఈ కోనేటిలోనే గయాసురుడు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాడండి. గయాసురుడు అంటే ఈ యొక్క గయా క్షేత్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటి విషయానికి వస్తే అక్కడ గయాసురుడు వల్ల ఈ గయా క్షేత్రాలు అయితే ఏర్పడ్డాయండి. ఈ పిఠాపురంలోనే ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలోనే పాదాలు పడినటువంటి ప్రదేశం కాబట్టి పాతగయ క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒకసారి గయాసురుడి యొక్క విగ్రహాన్ని చూసినట్లయితే మనకి విష్ణుమూర్తి, అదేవిధంగా బ్రహ్మ, అదేవిధంగా శివుడు కూడా మనకి గయాసురుడు యొక్క పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కదండి. అక్కడ ముగ్గురు కూడా గయాసురుడు పైన మనకి ముగ్గురు అంటే అక్కడ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు మనకి యాగం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ వాళ్ళే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులండి. మనకి ఇక్కడ కనిపించేటువంటి గయాసురుడు ఎవరైతే ఉన్నారో ఈ గయాసురుడు కారణంగా మనకి గయా క్షేత్రాలు ఏర్పడ్డాయండి. మన భారతదేశంలో గయా క్షేత్రాలు అయితే 3 ఉన్నాయి. ఒకటి బీహార్ రాష్ట్రంలో మనకి ఈ గయాసురుడు యొక్క శిరస్సు అనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని శిరోగయగా పిలుస్తూ ఉంటారు. 2 వచ్చేసి గయాసురుడు యొక్క నాభి అనేటువంటి ప్రదేశం మనకి ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్‌లో ఉంది. దాన్ని నాభగయగా పిలుస్తూ ఉంటారు. తర్వాత 3 వచ్చేసి మనకి గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశం అంటే మన పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో గయాసురుడు యొక్క పాదాలు పడ్డాయి కాబట్టి దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. కుక్కుడు అంటే కోడి రూపం కాబట్టి సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో కుక్కుటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంగా కూడా పేరు వచ్చింది. ఇదే క్షేత్రంలో మనకి చూసినట్లయితే మనకి 10వ శక్తిపీఠం అనేటువంటి పురోహితిక అమ్మవారికి క్షేత్రం కూడా ఈ టెంపుల్‌లోనే ఉందండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను రండి. మనకి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారు ఇదే పాదగయ క్షేత్రంలో అంటే ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలోనే స్వామివారికి కుడివైపు మనకు ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంటుందండి. చూశారు కదా అక్కడ పేరు అష్టాదశ శక్తిపీఠం 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారికి శక్తిపీఠం అండి పిఠాపురం. ఇదే అండి బ్యాక్ సైడ్ కనిపించేటువంటి టెంపుల్. ఇక్కడ అమ్మవారికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ టెంపుల్ లోపల చూసినట్లయితే ఆ వీడియో కూడా నేను చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇదే లోపల మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో మనకి భారతదేశంలో మరి ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఎక్కడ కనిపించదండి. మనకి పాదగయ క్షేత్రంలోనే మనకి ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రానికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అంటే మనం నిల్చున్నటువంటి సైడ్‌కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గయాసురుడి యొక్క పాదాలు కూడా మనకి లోపల కనిపిస్తాయండి. అది కూడా నేను తర్వాత వీడియోలో చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయ క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థం స్వయంభూగా కొడి రూపంలో లోపల వెలిసి ఉన్నారు.
కృతయుగంలో గయాసురుడనే రాక్షసుడు ఆయన అనేక యజ్ఞయాగాది కర్తవులన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అయితే ఆయన చుట్టూ ఉన్న పరివారం ఆయనకు తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తే ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతకు చెందక ఎక్కడా కూడా వర్షాలు లేక ప్రపంచమంతా కూడా కరువుతో ఉన్న సమయంలో దేవతలంతా కూడా విష్ణుమూర్తి ప్రార్థించి వీటన్నిటికీ కూడా గయాసుడు పరోక్షంగా కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గయాసుర సంహరణార్థము బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకుంటున్నామయ్యా, నీ శరీరం భూదేవ కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరమును యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి వారు ముగ్గురు అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడం వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే శిరస్సు బీహార్ గై దగ్గర, వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, పిఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా తన శరీరాన్ని పెంచి పడుకుని ఉంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం బ్రహ్మగారు, పాదాల దగ్గర ఈశ్వరుడు, అలా ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాం. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా 7 రోజులు పూర్తయితే లేవాలని షరతు పెడతారు. ఆ రోజు అయినప్పటికీ కూడా గయాసుడు లేవకపోవడం చేత దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయంతో యజ్ఞాన్ని భగ్నం చేయమంటే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ పరమశివుడే కోడి రూపంలో కుక్కుడారామం చేస్తే గయాసుడు విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసింది కదా అని చెప్పి లేవడం జరుగుతుంది. తద్వారా యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తామని ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటే ఆయన ఏం చెప్తారంటే నా శరీరం 3 భాగాలు చేయండి, అవి పడిన ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి అది గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరు మీరు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైలులో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం మనమని కోరుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరం 3 భాగాలు చేస్తే శిరస్సు బీహార్ గయాక్షేత్రం, శిరో గయాక్షేత్రము, అక్కడ విష్ణుభారం ఉంటుంది. వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, నాభి గయాక్షేత్రము, గయాసుడు పారంపడిన ప్రదేశం ఇదే, దీన్నే పారగయాక్షేత్రం అంటారు. ఈ యొక్క క్షేత్రం మధ్యలో గయాసుడు పారంపడినట్లుగా చరిత్రలో ఉంది. ఆయన సంహరణార్థం శ్రీ స్వామివారి ఇక్కడ కుక్కుడారామం చేసి లోపల కోడి రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు. అందుచేత స్వామివారు కుక్కుడేశ్వర స్వామివారిగా విరాజులతో ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రాడశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు నిత్యము కూడా ఆ స్వామిని పూజిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారే సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడుగా పిఠాపురంలో జన్మించినట్టుగా చరిత్రలో ఉంది. వారికి దర్శనమిచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడే స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం నేరుగా పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రాన్ని అయితే మనం దర్శించడానికి వెళ్తున్నామండి. మీకు ఆ రోడ్డు కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి సుమారుగా మనకి ఒక 500 మీటర్ల దూరంలో మనకి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం ఉంటుంది. ఇక్కడ నుండి నేను కుంతి మాధవ స్వామి యొక్క టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. నేనైతే బైక్లో వెళ్తున్నాను. ఇదే దారిలో మనకి టీడీకి సముద్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు వెళ్తున్నటువంటి దారిలో కనిపించేటువంటి ప్లేస్లు కూడా చెప్తానండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అంటే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ వెళ్ళినట్లయితే కొద్దిగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో మనకి కుంతి మాధవ స్వామి యొక్క టెంపుల్కి వెళ్ళేటువంటి రూట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి ఆర్చ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కుంతి మాధవ స్వామి యొక్క దేవస్థానం అని. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే అంటే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ మనకి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. వెహికల్ ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు పార్కింగ్ కూడా ఇదే టెంపుల్ ఎదురుగుంటా మనకి కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ, టెంపోస్ కానీ, మీ ఓన్ ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి మనకి దేవస్థానం ముందే మనకి ఖాళీ ప్లేస్ అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ పార్కింగ్ చేసుకుని మనం అయితే స్వామివారిని దర్శించుకోవడానికి లోపల టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. మనం పాదగయ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత రెండవ క్షేత్రం వచ్చేసి మనకి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం అండి. ఇక్కడ మనం చూడొచ్చు కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రాన్ని. మనం భారతదేశంలో ఉన్నటువంటి 5 పంచమాధవ క్షేత్రాల్లో మన పిఠాపురంలో కొలువై ఉన్నటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా ఒకటి.
ఇక్కడ పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో పిఠాపురంలో ఉన్నటువంటి కుంతిమాధవ స్వామి క్షేత్రానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి మాధవుడిని పూజించడం వల్ల అక్కడ కుంతీదేవి యొక్క పేరు మీదుగానే మనకి కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రంగా రావడం జరిగింది. మన భారతదేశంలో ఈ మాధవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే మనకి కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం ఉంది. ఇక్కడ కుంతిమాధవ స్వామి పిఠాపురం, బిందు మాధవ స్వామి కాశీ, వేణుమాధవ స్వామి ప్రయాగ, సేతు మాధవ స్వామి రామేశ్వరం, అది సుందర మాధవ స్వామి కేరళ. ఇక్కడ మనకి టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నుండి, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కుంతిమాధవ స్వామికి క్షేత్రం ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి కుంతిమాధవ స్వామి క్షేత్రానికి రావడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు నేను వచ్చినట్లుగా మనకి మెయిన్ రోడ్ పక్క నుంచి లోపలికి వచ్చినట్లయితే కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్ట్రైట్ వచ్చినట్లయితే కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా కనిపిస్తూ ఉంటుంది. కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రానికి మనకి మెయిన్ డోర్ దాటుకు వచ్చిన వెంటనే మనకి స్టార్టింగ్‌లోనే అంటే ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం దాటి వెళ్ళిన తర్వాత మనకి కుంతిమాధవ స్వామి, అదేవిధంగా అలవార్లు, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు కూడా మనకి లోపల దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఈ కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రానికి సంబంధించిన బట్టి స్థల పురాణం అంతా కూడా ఇక్కడ మనకి ధ్వజస్తంభానికి బ్యాక్ సైడు ఇక్కడ రాయడం జరిగిందండి. ఇక్కడ చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఇది దేవనాగరి లిపిలో అదేవిధంగా రాసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ చాలా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి శిలాపథకం మొత్తం అంతా కూడా ఈ స్తంభం పైన ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల పురాణం, అదేవిధంగా ఈ దేవస్థానానికి రాసిచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి చరిత్ర అంతా కూడా ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి దేవనాగరి లిపిలోని రాయడం జరిగింది. ఇక్కడ మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు. తర్వాత లోపలికి వెళ్ళినట్లయితే మనకి కుంతిమాధవ స్వామిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి మనం మరొక టెంపుల్ చూడడానికైతే వెళ్దామండి. ఇది మనం స్టార్టింగ్ చూసినట్లయితే ఇక్కడ కుంతిమాధవ స్వామి యొక్క టెంపుల్ మనం ఆహ్, ఎక్కువ పెళ్ళిళ్ళ దేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారండి. నిత్యం కూడా ఈ క్షేత్రంలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి గాని, సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రంలోనే పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అందుకని ఈ క్షేత్రాన్ని పెళ్ళిళ్ళ దేవుడని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా టెంపుల్ ఆవరణం అండి ఇదంతా కూడా. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ జయ విజయాలను దర్శించుకొని, తర్వాత కుంతిమాధవ స్వామిని దర్శించుకొని, తర్వాత అక్కడి నుంచి మనం ఇక్కడ విశేషంగా చెప్పాలంటే మనకి శివరాత్రి టైంలో అదేవిధంగా ధనుర్మాసం టైంలో కూడా కుంతిమాధవ స్వామికి నిత్యం కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. మనం ఇక్కడ ఆలయ చరిత్రని ఒకసారి మనం చూసినట్లయితే ఆలయ చరిత్ర కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా ఆలయ చరిత్ర. అంటే ఈ కుంతిమాధవ స్వామి యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడ స్టార్టింగ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తిగా చూడొచ్చు. మనకి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదండీ! అదే అండి మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్ వెళ్ళినట్లయితే మనకి ఆహ్, శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క టెంపుల్ కూడా మనం ఇదే రోడ్ నుంచి మనం స్ట్రెయిట్ వెళ్ళి రైట్ సైడ్ తిరిగినట్లయితే గోల్డ్ షాపులు ఉంటాయండి. గోల్డ్ షాపు ఆ స్ట్రీట్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం కూడా కనిపిస్తూ ఉంటుంది. పిఠాపురం వస్తున్న వారికి అకామిడేషన్ అన్నది రూమ్స్ అన్నది మనకి ఇక్కడ ఉందండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగు ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది రూమ్స్. మనకి పాదగయ క్షేత్రంలో అయితే మనకి టెంపుల్‌కి సంబంధించిన అకామిడేషన్ అయితే అక్కడ ఉంది. ఇది అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మనకి ఆ ఏరియాలో ఉందండి. మీరు ఎక్కడికి వచ్చినా కూడా పిఠాపురంలో మనకి అకామిడేషన్‌కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి అన్ని సౌకర్యాలు కూడా పిఠాపురంలో మనకి టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి, మీకు ఒకవేళ తెలియకపోయినా టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా, లేదా ఆటో వాళ్ళు మీరు ఒక ఆటోని బేరం ఆడుకొని, ఈ 5 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 టెంపుల్స్ చూడడానికి వస్తారు కాబట్టి, ఆటో వారితో కూడా చెప్పినా కూడా వాళ్ళ అకామిడేషన్ ఉన్నటువంటి ప్లేస్‌కి అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి, మనకి ఇక్కడి నుంచి మనం ఈ కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రాన్ని దర్శించిన తర్వాత, మనకి
హ్మ్. రెండవ శక్తిపీఠం అయినటువంటి పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠం అంటే శిష్టకర్ణాల వీధిలో అంటే పెట్రోల్ బంక్‌కి ఆపోజిట్‌లో ఉన్నటువంటి మరొక శక్తిపీఠం ఉందని చెప్పాం కదండీ! 2 శక్తిపీఠాలని. ఆ శక్తిపీఠాన్ని దర్శించిన తర్వాత మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం కూడా వెళ్దాం. రండి. ఇక్కడ నుండి మనం శిష్టకర్ణాల వీధిలో ఉన్నటువంటి 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారి యొక్క శక్తిపీఠానికి అయితే వెళ్తామండి. మనం ఇందాక వచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో దాని పక్క స్ట్రీట్ నుంచి కూడా మనం ఈ టెంపుల్‌కి అయితే చేరుకోవచ్చండి. నేను ఇక్కడి నుంచి చేరుకున్నాను. ఇక్కడి నుంచి కొద్దిగా లెఫ్ట్‌కి వెళ్ళినట్లయితే మనకి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో మనకి హెచ్‌పీ పెట్రోల్ బంక్ కనిపిస్తుందండి. అంటే ఆర్‌ఐబీహెచ్‌ఆర్ గ్రౌండ్ దాటిన తర్వాత సూర్యరాయ గ్రంథాలయానికి పక్కనే మనకి ఈ 10వ శక్తిపీఠానికి సంబంధించిన బట్టి ఆర్చ్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదండీ ఆర్చ్. అక్కడ అమ్మవారి యొక్క 10వ శక్తిపీఠం చాలా క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా కూడా ఎవరిని అడిగినా చెప్తారు. ల్యాండ్‌మార్క్ చెప్పాలంటే మనకి ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ గ్రౌండ్ దాటిన తర్వాత పెట్రోల్ బంకులు కనిపిస్తూ ఉంటాయండి. హెచ్‌పీ పెట్రోల్ బంకు, ఇండియన్ పెట్రోల్ బంక్ కనిపిస్తాయి. దానికి ఆపోజిట్ మనకి ఈ పురోహితిగా అమ్మవారికి సంబంధించిన బట్టి టెంపుల్‌కి సంబంధించిన బట్టి ఆర్చ్ కనిపిస్తుందండి. ఆర్చ్ దగ్గర నుంచి ఒక 150 మీటర్లు ఫ్రంట్‌కి వచ్చినట్లయితే మనకి శిష్టకర్ణాల వీధిలో ఈ శక్తిపీఠం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇది వెంకటింట్లో అమ్మవారైతే కొలువై ఉన్నారండి. పిఠాపురంలో ఉన్నటువంటి మరొక శక్తిపీఠం అంటే 2 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పాను కదండీ! శిష్టకర్ణాల వీధిలో ఉన్నటువంటి శక్తిపీఠమే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు ఒక పెంకుటింట్లో ఉండడం మనం ఇక్కడ చూడవచ్చండి. ఈ టెంపుల్‌కి సంబంధించినటువంటి స్థల పురాణం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామితోటి మనం పూర్తిగా ఈ అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చండి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కూడా అమ్మవారి యొక్క మూల విరాట్‌ని కూడా మనం చూడవచ్చండి. ఇది పురాతన ఆలయం అండి. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురుహూతిక అమ్మవారి మూల ఆలయం. అయితే ఇలా చూస్తే చాలా చిన్న గుడిలా ఉంది. ఇది శక్తి పీఠమా అని ఒక సందేహం కలిగితే వేరే చోట కూడా ఈ పురుహూతిక అమ్మ పేరుతోటే ఆలయం ఉంది. అక్కడ ప్రధాన ఆలయమా, ఇక్కడ ప్రధాన ఆలయమా అని ఒక సందేహం కలగచ్చు. అయితే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ దేశంలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయాలలో ఒకటిగా వెలుగున్నటువంటి ఆలయాన్ని ఏనామరి దండయాత్రల కారణంగా కూలగొట్టబడిందా, భూకంపం, ఉప్పిన, సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ సుమారుగా ఒక 300 ఏళ్ళు భూ అంతర్భాగంలో ఉండిపోయింది. ప్రధాన విగ్రహం ఆ పక్కన వెండి తొడుగు వేసిన విగ్రహమే ప్రధాన విగ్రహం అండి. పైన వెండి కవచం వేశారు, బేసికల్ గా చెక్క. అయితే 500 ఏళ్ల క్రితం ఎప్పటిది అన్నది మనం ఆలోచించుకుంటే ఒక ఆలయం ఒక కాల నిర్ధారణ చేయాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే మనం ఏ యుగంలోకి వెళ్ళినా కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడు అన్నారు కానీ పరమేశ్వరుడు సతీదేవని ఏ పురాణ కథలో చెప్పినట్టు లేదు. ఒక దక్షయజ్ఞం సంఘటన మినహా. అంటే కృతయుగ ఆరంభంలో జరిగిన సంఘటన అన్నమాట ఈ దక్షయజ్ఞ. ఆ సతీదేవి శరీర విభజన అన్న ఆ విషయం. ఆ శరీర భాగాలు పడితేనే కదా శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. యాక్చువల్గా శక్తి అండి, ఆవిడకి శరీరం ఏముంటుంది? శక్తి లేకపోతే సృష్టి లేదు. ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతున్నాయంటే ఒక శక్తికి అనుసంధానంగానే ఆ శక్తే ఆ అమ్మవారి రూపం. పార్వతీదేవి అయినా సతీదేవి అయినా కానీ సతీదేవి కాలం కాబట్టి సతీదేవి అని చెప్పుకోవాలి. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది, మనం చెప్పకూడదు కూడా, పేరున్న చాలా మంది ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలనే చెప్తున్నారు. అది తప్పు. పార్వతీదేవి శరీర భాగాలు అనడం చాలా తప్పు. సతీదేవి ఆ కాలం నాటి ఈ పీఠాలు. అలాగే ఆ విగ్రహాలు కూడా చెక్క విగ్రహాలు మీకు 1000 సంవత్సరాల క్రితమే ఉండేవి భారతదేశంలో. ముందు రాతి విగ్రహాలు లేవు. దరిదాపు పాతాలయాలు ఎక్కడ చూసినా అతివరదరాశ్రం అంటే అతి చెట్టు, పూరి వేప చెట్టు, తొలి తిరుపతి, వాడపల్లి ఇవన్నీ కూడా చెక్కే. ఒక స్థపతి గారు అంటే ఒక బ్రహ్మంగారు అడవిలోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు గాలించవలసి వచ్చేది. ఒక వృక్షంగా ఒక విగ్రహం కానీ ఒక ధ్వజస్తంభం కానీ చెయ్యాలంటే ఆ వృక్షాన్ని అన్వేషించడానికి. వేప అంటే కొన్ని 100 రకాల వేపలు ఉన్నాయి, అది ఏంటన్నా తెలియాలి. అలాగే చారిత్రక ఆధారాలని చెప్పుకున్నాం. చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దిలో ఈ ఊరిని పిష్టపురము అన్నట్టు చరిత్ర ఉంది.
పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి ఆ పేరు వచ్చింది. అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి నుంచి చరిత్ర ఉంది. పిష్టపురము అనేవారు, పీఠపురము అనేవారు, పీఠికాపురము అనేవారు, పీఠాపురంగా రూపాంతరం చెందింది. ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ పేర్లన్నీ కూడా ఈ ఆలయాన్ని బేస్ చేసి వచ్చిన పేర్లే ఈ ఊరికి. అంటే చారిత్రకాధారాల ప్రకారం కూడా వేల సంవత్సరాల క్రితం నాటి నుంచి చరిత్ర ఉంది. అలాంటి ఆలయాన్ని మరి దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, భూకంపం ఉప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు కానీ ఆలయం కూలగొట్టబడి ఆ విగ్రహం కూడా చాలా సంవత్సరాల భూ అంతర్భాగంలో ఉండిపోయిన తర్వాత మళ్ళా దరిదాపు 200 ఏళ్ల క్రితం తీసి చాలా ప్రయత్నాలు చేశారు మళ్ళా అంత ఆలయం కట్టాలి అనే ఉద్దేశంతో. కానీ ఎందుకో కట్టలేకపోయారు. ఏదో భయం, ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలి, ఏ ఆగమ ప్రకారం కట్టాలి, ఆవిడ ఒక ఆవిడని పెట్టాలా, లేకపోతే పక్కన పరమశివుడిని నెట్టాలా, ఇలా పరమణ ముఖంగా ఉంది ఇలా ఉంచేయాలా, తూర్పు ముఖానికి మార్చాలా, పరమేశ్వరుని పెడితే ఆయన ఏ రకంగా పెట్టాలి, అసలు పీఠ భాగము అన్నదే బయటికి కనిపించిన ప్రదేశం, వెనక కూర్చునే స్థానం, ఆ స్థానం పడ్డ ప్రదేశం కాబట్టి కట్టచ్చా కట్టకూడదా, ఇలాంటి భయ సందేహాల మధ్య ఆలయ నిర్మాణం జరగలేదు. కాబట్టి వేరే చోట నిర్మాణం చేయడం జరిగింది. మీకు ఎక్కడ శక్తిపీఠాలలో చూసినా పరమేశ్వరుడు అమ్మవారు దరిదాపు విడిగానే ఉంటారు. శ్రీశైలంలో కలిపి ఉంది అంటే శ్రీశైలంలో కూడా 2 ఆలయాలు. భ్రమరాంబ ఆలయ పూజా విధానం వేరు, అక్కడ బ్రాహ్మణ వేరు, మల్లికార్జున స్వామి పూజా విధానం వేరు, ఎక్కడైనా వేరు. ఎందుకంటే ఇందాక చెప్పాను చూసారా, సతీదేవి కాలం నాటివని. ఆయన మాట కాదని బయటికి వచ్చినందువల్ల ఆవిడలోనే పరమశివుడు ఉంటాడు, పక్కన ఉండడు. ఉజ్జయినిలో విడిగా ఉంటారు, కంచిలో విడిగా ఉంటారు, కాశీలో విడిగా ఉంటారు, మైసూర్లో విడిగా ఉంటారు. ఇక్కడ కూడా అలా ఉండేది. అయితే ఈ ఆలయ పునర్నిర్మాణం చెయ్యినప్పటికీ ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి విశిష్టమైనటువంటి ఈ క్షేత్రం పిఠాపురం పాత బస్ స్టాండ్ దగ్గర శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి మూల పురుహూతిక అమ్మవారి ఆలయం. ఆ శక్తి ఇక్కడ ఉంది. మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకుంటే ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ నుంచి మనం ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రానికి అయితే మనం ఇందాక వచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళొచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ ఈ టెంపుల్కి ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటి ఈ చిన్న రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం నడిచి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మన వెహికల్ ద్వారా వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు నుంచి మనం చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి షార్ట్ కట్ వే అయితే మనకి ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనం ఈ టెంపుల్ నుంచి అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానానికి అయితే వెళ్తున్నామండి. ఈ రూట్ అయితే కాలినడకన వెళ్ళడానికి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది. బైక్ కానీ ఇటువంటి వెహికల్స్, చిన్న వెహికల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ రూట్లోంచి మనం ఈ దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రానికి అయితే రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే కార్లు కానీ టెంపుల్ కానీ ఇటువంటిది అయితే మనకి రాజుగారి కోట ఉంది కదండి, అంటే రాజుగారి విగ్రహం ఉంటుంది మనకి. ఆ ప్లేస్ నుంచి డైరెక్ట్గా మనం ఈ యొక్క ప్లేస్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మెయిన్ రోడ్ అంట. మనకి ఇక్కడ ఈ దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి రావడానికి ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్లేస్కి అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానం అంటే ఎవరైనా చెప్తారండి. మన పిఠాపురంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఒకటైనటువంటిది శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం అండి. మనకి దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడ దత్తాత్రేయ స్వామికి సంవత్సరం బట్టి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇదండి. ఇక్కడ ముందు సరే ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో మనం 40 రోజులు ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ దర్శనం, ఫ్రీ ఫుడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ఇల్లు వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి స్వయంభూ దివ్యక్షేత్రం అండి. ఇది మనకి ఫ్రీ అకామిడేషన్కి ఆపోజిట్లోనే మనకి ఈ టెంపుల్ కూడా ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానం కూడా కనిపిస్తుందండి. అది కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానానికి సంబంధించినటువంటి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేటువంటి బిల్డింగ్ ఇదేనండి. ఇక్కడ మనం చూడవచ్చు స్టార్టింగ్ దత్తాత్రేయ స్వామి యొక్క మనకి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి పిఠాపురం ఎవరైతే వస్తున్నారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానంలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 7 days వరకు కూడా మనకి ఫ్రీ అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ముందుగా మనం ఆన్లైన్లోనే ఒక 40 రోజులు ముందుగానే మనకి ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానానికి సంబంధించి బట్టి ఈమెయిల్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు అకామిడేషన్ అన్నది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి పూర్తిగా చూసుకున్నట్లయితే ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేటువంటి బిల్డింగ్లో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. అదేవిధంగా మనకి ఇక్కడ రూమ్స్ కానీ
అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానానికి సంబంధించి టెంపుల్ కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ఇక్కడ నుంచి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క టెంపుల్ కూడా కనిపిస్తుంది. రండి అక్కడ కూడా చూపిస్తాను. దత్తాత్రేయ స్వామి స్వయంభూగా దర్శించారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రాడశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు నిత్యము కూడా స్వామిని పూజిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారే సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడుగా పిఠాపురంలో జన్మించినట్టుగా చరిత్రలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం ఇదేనండి. మనకి పిఠాపురంలో ఉన్నటువంటి 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానాన్ని చెప్పవచ్చు. మనకి ఈ 5 టెంపుల్ ఏ విధంగా రావాలన్నది నేను చూపించాను కదండి. మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానానికి సంబంధించి ఫ్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా నేను చూపిస్తానండి. ఇందాక అక్కడికి నేను స్టార్టింగ్ చూపించాను కదండి ఫ్రీ అకామిడేషన్. అక్కడ మీకు కావాలితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఫ్రీ అకామిడేషన్ అయితే పొందవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నుండి తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి. అదేవిధంగా ఈ టెంపుల్లో నిత్యం కూడా కొన్ని రకాల పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో పూజకి సంబంధించి కార్యక్రమాలను కూడా అడ్వాన్స్గా బుకింగ్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీకు ఇదే టెంపుల్లో పూజలు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీంతో పాటు మనకి అంటే గోపాల బాబా స్వామి యొక్క ఆశ్రమం కూడా మనకి బైపాస్ రోడ్లో ఉందండి. 216 పక్కన జాతీయ రహదారి ఏదైతే ఉందో అక్కడే మనకి గోపాల బాబా ఆశ్రమం కూడా ఉంది. అక్కడి నుంచి మనకి మరొక టెంపుల్ కూడా పక్కన ఉందండి. అది కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, రండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం దర్శించిన తర్వాత మనం అనగా లక్ష్మీ అమ్మవారి యొక్క టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మన ఎదురుగుంటే కనిపిస్తుంది పిఠాపురం రాజ్యవారి యొక్క విగ్రహం అండి. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత కూరగాయల మార్కెట్ లోపల నుంచి అంటే దూల సంత అంటారండి, అది గేదెల సంత. మనకి పిఠాపురం కోర్టుకి కొద్దిగా ముందే మనకి ఈ అనగా లక్ష్మి యొక్క దత్తక్షేత్రం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇది మనకి రూట్ మీకు ఒకవేళ తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది. నేనైతే ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ఈ అనగా దత్తక్షేత్రానికి ఏ విధంగా వెళ్ళాలన్నది చూపిస్తానండి. ఇక్కడ చూడండి, శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం అని ఉంది. ఇది మనకి టెంపుల్ టైమింగ్స్ కూడా చాలా క్లియర్గా మనకి ఈ టెంపుల్ ఎంట్రన్స్ మనకు పెట్టడం జరిగిందండి. దాంతోపాటు మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దత్తపీఠంగా కూడా పిలుస్తుంటారు కాబట్టి ఈ లోకల్లో ఉన్నటువంటి వారిని ఎవరిని అడిగినా కూడా ఈ ప్లేస్కి అయితే అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుందండి. పిఠాపురంలో ఉన్నటువంటి మరొక క్షేత్రం అనగాలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్ అయితే డైరెక్ట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన పిఠాపురంలో ఉన్నటువంటి 5 క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం. ఇది కూడా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రమే. దీని నిజంగా కూడా మనకి ఇక్కడ దత్త సరోవరం కూడా ఉంది. అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ దత్త సరోవరం దక్షిణ ద్వారం వైపు ఉంటుంది మాట. ఈ టెంపుల్ టైం వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మనకి తిరిగి సాయంత్రం 4:30 నుండి నైట్ 8:30 వరకు కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. ఇది మనకి గేదెల సంత దగ్గర, దాన్ని దోల సంత అంటారు. దాని దగ్గరకి మనకి పిఠాపురంలో ఉన్నటువంటి కోర్టు దాటి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ అయితే అనగా దత్తక్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఇక్కడ నుండి మనం పిఠాపురం నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి గోపాల బాబా ఆశ్రమాన్ని కానీ లేదా స్వామి సముద్ర ఆశ్రమాన్ని కానీ అంటే టెంపుల్ కానీ మనం చూడడానికి అయితే వెళ్తున్నామండి. అక్కడ నుంచి మనం స్ట్రైట్ వచ్చిన తర్వాత మనకు నేషనల్ హైవే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎదురుగుంట కనిపించేటువంటి టెంపుల్ వచ్చేసి స్వామి సముద్ర టెంపుల్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం ముందుగా స్వామి సమర్థ యొక్క టెంపుల్ని చూసిన తర్వాత
అంటే దీన్ని దత్తాధామ్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇక ఈ టెంపుల్కి ఎక్కువగా నార్త్ నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి సముద్రానందాన్ని చూడడానికి అయితే వెళ్తూ ఉంటారు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి కొంతమంది భక్తులు అయితే ఈ టెంపుల్ని దర్శిస్తూ ఉంటారండి. ఇది నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ఈ అడ్రస్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని పక్కన మనకి గోపాల బాబా ఆశ్రమం కూడా మనకి అందుబాటులో ఉందండి. మీరు ఆశ్రమాన్ని కూడా మీరు దర్శించవచ్చు. ఇక్కడ ప్లేస్ని మనం చాలా క్లియర్గా చూడవచ్చండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి మనకి స్వామి సమర్థ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ఎక్కువగా నార్త్ నుంచి వస్తున్నటువంటి భక్తులు అయితే వస్తూ ఉంటారు. అదేవిధంగా దీన్ని దత్తాధామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్స్ మనకి దేశంలోనే 4 ప్లేసుల్లో అయితే ఉన్నాయండి. అందులోనే మనకి పిఠాపురం కూడా ఒకటి. ఈ స్వామి సమర్థ టెంపుల్లోనే దాని పక్కన మనకి అకామిడేషన్ కూడా సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తుల కోసం అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పక్కన కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ చూడండి, అది అకామిడేషను. దీని పక్కన మనకి గోపాల బాబా ఆశ్రమం కూడా ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళి గోపాల బాబా ఆశ్రమాన్ని కూడా చూపిస్తాను, రండి. స్వామి సమర్థ టెంపుల్ నుండి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో మనకి ఇది కూడా నేషనల్ హైవే పక్కనే ఉందండి. ఇక్కడ నుంచి మనం గోపాల బాబా ఆశ్రమాన్ని అయితే చూడొచ్చు. నా బ్యాక్ సైడ్ కానీ నా ఫ్రంట్ కానీ కనిపిస్తున్నటువంటి వ్యూ అంతా కూడా మనకి గోపాల బాబా ఆశ్రమానికి సంబంధించినటువంటి ప్లేస్ అండి. నేనైతే మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాను, మెయిన్ రోడ్ పక్కన ఉండి చూపిస్తున్నాను. మనకి ఎంట్రన్స్లో కూడా గోపాల బాబా ఆశ్రమాన్ని నేమ్ బోర్డు కూడా చాలా అందరికీ తెలియడం కోసం చాలా క్లియర్గా పెట్టడం జరిగిందండి. దాని మీద గోపాల బాబా ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి గోపాల బాబా ఆశ్రమాన్ని కూడా చూద్దాం, రండి.